వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ సభలో రెడ్డి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మను దగ్ధం చేసిన చౌటుప్పల్ రెడ్డి సంఘం నాయకులు. కోడూరు మండలంలోని శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధిలో నిర్వహించిన సామూహ్య సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్న వికృతి. ఆలయ ప్రధాన పూజారి పల్లెటి పూర్తి రాధాకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం అంగరంగ వైభవంగా పూజ. వరంగల్ సభలో రెడ్డి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మను దగ్ధం చేసిన చౌటుప్పల్ రెడ్డి సంఘం నాయకులు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో గౌరవంగా బతుకుతున్న రెడ్డి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని తీన్మార్ మల్లన్న చూస్తున్నారని, రెడ్డి నాయకులు ఏ కులాలకు వ్యతిరేకం కాదు అని, కులాలతో మేము సోదర భావంతో మెలుగుతామని, కానీ వరంగల్ సభలో రెడ్డి నాయకులకు అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేని ఏడల ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలుపుతూ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చౌటుప్పల్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మను దగ్ధం చేసిన రెడ్డి సంఘం నాయకులు. ఈ నెల 10వ తారీఖు వరకు క్షమాపణ చెప్పని ఎడల తీన్మార్ మల్లన్నను రోడ్లపై తిరగనీయబోమని, ఎమ్మెల్సీ పదవి నుండి తీన్మార్ మల్లన్నను వెంటనే సస్పెండ్ చేయాలని తెలిపిన రెడ్డి సంఘం నాయకులు. ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి కూడా మరి ఇక్కడ రెడ్డి కులాన్ని, ప్రత్యేకంగా రెడ్డి కులాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం అనేది సరైనది కాదు. మరి ఈ రెడ్డి కులం కూడా ఆ తీన్మార్ మల్లన్న కూడా బుద్ధి చెప్పలేదు. ఎమ్మెడే ఈ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవిని ఎమ్మెడే సస్పెండ్ చేయాలి. మరి తీన్మార్ మల్లన్న కూడా పార్టీ నుంచి కూడా మరి ఈ విధంగా రెడ్డి కులాన్ని ప్రత్యేకించి ఇష్టం వచ్చినట్టుగా అది ఎక్కడ ఎవరు కూడా తిట్టని విధంగా, అది నోటికి రాని భాష కాదు, అది అటువంటి భాషలతోటి అతను ఈ రెడ్డి కులాన్ని ప్రత్యేకంగా తిట్టడం సరైనది కాదు. ఈ రెడ్డి కులస్తులు అన్ని కులాలను కలుపుకొని పోతారు. ఎవరికి కులాలకు అతీతంగా ఉంటారు ఈ రెడ్డి కులస్తులు. ఎవరిని కూడా దూషించేది ఉండదు, అందరిని కలుపుకునే రెడ్డి కులము. మరి ఈ తీన్మార్ మల్లన్నకు ఏం పుట్టిందో, ఏం రోగం వచ్చిందో, మరి ఏం సాగుకాలం వచ్చిందో కానీ మరి అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ రెడ్డి కులాన్ని తిట్టడం మాత్రం సరైనది కాదు. మేము మాకు క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఈ నిరసనలు కొనసాగుతాయి. ఎక్కడికి వచ్చినా కూడా ఈ రెడ్డి కులస్తులు ఆయనను అడ్డుకోవడం తప్పదు. ఈ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ కులం ముందుకెళ్లి అతన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్న ఈ వ్యాఖ్యలు. ముఖ్య ఉద్దేశం రెడ్డి సమాజాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీను ఎమ్మెల్సీ గారు మొన్న 2 తారీఖు నాడు వరంగల్ సభలో రెడ్డి సమాజాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు చౌటుప్పల్ మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎమ్మడే తీన్మార్ మల్లన్న రెడ్డి సమాజానికి క్షమాపణ చెప్పనిచో రేపు జిల్లా కేంద్రాలలో రాష్ట్రం నడిబొడ్డున అతని యొక్క వ్యక్తిత్వం గురించి, అతను చేసినటువంటి అవినీతి గురించి జనానికి తెలియజేయడం జరుగుతుంది. అందుకోసం తీన్మార్ మల్లన్న వెంబడే రెడ్డి సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేనిచో ఈ సమాజంలో తిరగనీయకుండా చేస్తామని రెడ్డి సమాజం తరఫున తెలియజేస్తున్నాం. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఏ విధంగా పైకొచ్చినో అందరికీ తెలుసు. తన రాజకీయ లబ్ధి కోసం, మంత్రి పదవి కోసం ఒక సమాజంలో గౌరవంగా బతుకుతున్నటువంటి రెడ్డిలని అవహేళన చేస్తూ మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. నీకు పదవులు కావాలనుకుంటే నీ ప్రభుత్వం దగ్గర కొట్లాడు. ఒక సమాజంలో గౌరవంగా బతుకుతున్న ఒక వర్గాన్ని వ్యతిరేకించి కించపరిస్తే పదవులు వస్తాయనుకుంటే అది అత్యాశ అవుతుంది. ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. నువ్వు పాతాళానికి పోవడం కూడా జరుగుతుంది. ఏదో పదవి పెద్దది వస్తుంది అనుకుంటావు. ఒక సమాజంలో ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తే, ఒక కులాన్ని వ్యతిరేకిస్తే రేపు రాబోయే కాలంలో ఈ ప్రజల మధ్య తిరగడానికి కూడా నువ్వు సిగ్గుపడే విధంగా ప్రవర్తించే వ్యవస్థ వస్తుంది. కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా రేపు 10 తారీఖు లోపల మా రెడ్డి సంఘ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి నువ్వు 10 తారీఖు నాటి నీకు డెడ్ లైన్ విధిస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు రేపు పిసిసి అధ్యక్షునికి, ముఖ్యమంత్రికి కూడా చెప్తున్నాం, అతనితో క్షమాపణ చెప్పించండి, లేకపోతే అతనితో రాజీనామా చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెడ్డి సంఘం తరఫున. రెడ్డి సంఘం అనేది ఎట్లుంటుందో రేపు తీన్మార్ మల్లన్న చూడబోతుండో బట్టలిప్పి కొడతాము క్షమాపణ చెప్పకుంటే.
ప్యూర్వో న్యాచురల్ 50వ స్టోర్ను కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డెపల్లి రాజేశ్వరరావు, డీసీపీ కె సురేష్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో కస్టమర్ల మన్ననలను పొంది మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా మా స్టోర్లను ఆదరిస్తున్న కొనుగోలుదారులకు కృతజ్ఞత భావంతో ఉంటామన్నారు. అందరికి నమస్కారం అండి. మా ఈ 21 ఇయర్స్ జర్నీలో ఇది 50th స్టోర్ అండి. ఈ జర్నీ ఇంతకాలం కంటిన్యూ అవడానికి కస్టమర్ సహకారం అండి. వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటామండి. మా ఈ 50వ స్టోర్ వరకు మా జర్నీలో మాకు సహకరించిన వినియోగదారులందరికీ మా సంస్థలను కృతజ్ఞతలు. మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి పల్లెటి కుర్తి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఉభయదారులు తలుపుల పెద్ద సుబ్బారావు ధర్మపత్ని నాగమణి కుటుంబ సభ్యులు శ్రీ వాసవి రథాన్ని లాగి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేశారు. సాయంత్రం చాగలమర్రి మండల సంయోజిత మహిళా కన్వీనర్ ఎల్లంపల్లి లక్ష్మీదేవి, సహ కన్వీనర్ బచ్చు సునీత ఆధ్వర్యంలో మహిళలు శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం పఠించారు. అనంతరం పూజకు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వంగదార లక్ష్మణ్ బాబు, ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలోని హంసల దీవిలో విచ్చేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలలో పారిశ్రామికవేత్త కూటమి నాయకులు వికృతి వెంకట శ్రీనివాసరావు పాల్గొన్నారు. శ్రీ శృంగేరి జగద్గురుల అనుగ్రహంతో విశ్వశాంతి కొరకు రామ సహిత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలను వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతన పెంచడానికి ఆలయాలలో తరచుగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా వికృతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వికృతి రామకృష్ణ, పులిగడ్డ చంద్ర, బర్మ శ్రీనివాసరావులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. చెప్పుకుంటూ ప్రసాదం స్వామివారికి ఆరోగ్యం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, పాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ ఉండాలి. మీ ఇద్దరికి ఆయన ఆశీస్సులు ఉండాలి. మీ ఇద్దరికి ఒకళ్ళ ఆశీస్సులు కూడా ఉండాలి. హారతి చక్కగా కలగట్టుకోండి. నీలబొట్టు వేసి చివరిలో చేపట్టుకున్న చోట్ల నీలబొట్టు వేసి చక్కగా కలగట్టుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీరామచంద్రమూర్తికి, భగవంతుత హనుమానికి, వాసుదేవాన్ని పుష్పాలయంతో పట్టుకోండి.
మన ఇండియా తిరుపతి తర్వాత దీని అద్భుతంగా డెవలప్ అది మంచిదేనండి. నేను అదే అనుకున్నా. అకౌంట్ రేట్ చేశాను మమ్మీలకి. అసలు ఇలా ఎవరు చూడలేదు. నేను ఫస్ట్ భక్తులు నిద్ర చేసే వాళ్ళకి హాల్ కట్టిస్తున్నాం. నిద్ర చేసే వాళ్ళు లేటెస్ట్ పడుకోవడం కూడా వస్తున్నారు కదా, వాళ్ళని అలా భయంలో పడుతున్నారు. ఎందుకంటే కరెంట్కి శ్లోకాలు అవి రాయిస్తున్నా, కరెంట్ పోయింది ఆగింది ఇప్పుడు రాత్రి, కానీ వాళ్ళు మనకు సెట్ అవ్వలేదు. రాత్రి 2 గంటలుగా చేద్దాం అనుకున్నాం. విపరీతంగా దోమలు ఇక్కడ దాకా కొట్టేస్తున్నాయి దోమలు. అది సక్సెస్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇన్ఫాంట్ జీసస్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన దారుణ ఘటనలో బస్సు డ్రైవర్ జోసెఫ్ రెడ్డి 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. విద్యార్థి సంఘాల నిరసన. NSEUI విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. స్కూల్లోకి ప్రవేశించే ప్రయత్నంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్థానిక నాయకుల స్పందన. మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ మాట్లాడుతూ నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, డ్రైవర్కు ఉరిశిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఫిర్యాదు. తల్లిదండ్రులు, స్థానికులు కలిసి RGI ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ప్రిన్సిపల్ ఆనంద్, డ్రైవర్ జోసెఫ్ రెడ్డి, సహకరించిన టీచర్పై ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ప్రజలు, విద్యార్థి సంఘాలు, స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం
మూడురాళ్లపల్లె గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రుక్మిణి కళ్యాణం పూజారులు కళ్యాణ్ శర్మ, శివశంకర్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉభయదారులుగా డాక్టర్ వంజారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. మండల గ్రామాల ప్రజలు కళ్యాణానికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంజారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో సైక్రియాజిస్ట్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నా అని తెలిపారు. ఈ రోజు మా స్వగృహం మూడురాళ్లపల్లె గ్రామంలో రుక్మిణి కళ్యాణానికి విచ్చేసిన భక్తజనాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణంలో పాల్గొని కనులారా చూసి తరలించారని ఆమె తెలిపారు. ఇక ఎవరైనా భక్తులు రానున్న రోజుల్లో ముందుకు వచ్చి ఇలాంటి కళ్యాణాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పులి వంజారెడ్డి, పులి చిన్న ఓబుల్ రెడ్డి, ధర్మపతి, పద్మావతి, పులి విజయమ్మ, పులి వందనారెడ్డి, పులి నడిపి ఓబుల్ రెడ్డి, పులి ఉమామహేశ్వర్ రెడ్డి, ధర్మపత్ని అరుణ, గ్రామ పెద్దలు, సంయోజిత మండల కన్వీనర్ ఎల్లంపల్లె లక్ష్మీదేవి, సహా కన్వీనర్ ఒచ్చు సునీత, కుటుంబ సభ్యులు, భక్తులు, శివస్వాములు, నరసింహస్వాములు తదితరులు పాల్గొన్నారు. నేను ఈ గ్రామంలోనే 25 సంవత్సరాలు ఉన్నాను. మరి మా సొంత ఊరిలో ఇటువంటి దేవాలయం కట్టాలని ఎప్పుడూ కలగనటువంటి విషయము. తన కొడుకు పుట్టకముందు తనకు దేవుడి దయ వల్ల మగపిల్లడి ఇస్తే తనకు శ్రీనివాసుని వెంకటేశ్వర స్వామి కొడుకు దేవుని పేరు పెట్టుకుంటా అని చెప్పేసి మొక్కున్నాడు. ఆయనకి ఎంతో 20-30 సంవత్సరాల నుంచి తనకు లోపల అయితే ఆలోచన ఉంది. లాస్ట్ ఇయర్ కొంచెం ఈ గ్రామస్తులందరూ కలిసి ఒక టెంపుల్ కట్టుకోవాలని చెప్పేసి కొంచెం వాళ్ళు ముందుకు వచ్చేసరికి సరే నాకు కూడా ఆ సేమ్ టైంలో వెనక శ్రీనివాసుని దయ వల్ల ఆ జ్ఞాపకం తెచ్చుకొని అవన్నీ కంపల్సరీగా చేయించాలని చెప్పేసి పద్ధతులుగా ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. ఆయన 30 సంవత్సరాల నుంచి ఆయనలో ఈ టెంపుల్ తనకు కొడుకు పేరు మీద చేయించాలని చెప్పేసి అది జరుపుకోగలిగిందంటే మా పులి వాళ్ళ వంశం అంతా ఊరందరూ జరుపుకుంటా ఉన్నారు. ఈయన విగ్రహాలు మూల విగ్రహాల దాత ఈయన. అదిగో ఆమె ఉత్సవ విగ్రహాల దాత ఆమె. ధ్వజస్తంభం ఆయన ఒకరిచ్చారు. ఈరోజు ప్రతిరోజు ఆయన తన సొంత ఇల్లులాగా చూసుకునేది ఆయన. అదిగో ఇంకొక బావ పడుతున్నాడు ఆయన. వాళ్ళిద్దరు కూడా దేనికంటే దానికి వచ్చేసి జరిపిస్తూ ఉంటారు. వీళ్ళే కాదు, గ్రామ ప్రజలందరూ కాదు, ఇల్లు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంత ఘనంగా జరుగుతూ ఉంది. చాలా ఊర్ల వాళ్ళందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటా ఉంటాం. అయ్యో కట్టినామే ఎట్లా జరుగుతుందో అని చాలా భయపడతా ఉన్నాం. కానీ చాలా చక్కగా ఈ గ్రామంలో తిప్పసాని వాళ్ళు, పులి వాళ్ళు ఎక్కువగా మెజారిటీ ఉన్నారు. మరి కొత్త వాళ్ళు తర్వాత మొత్తం గ్రామం అంతా కలిసి యూనిట్గా దీనికి సహకరించి ఈ కార్యక్రమం చేశారు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే పులి వాళ్ళు, తర్వాత ముఖ్యంగా పులి మా రెండో అన్న పెద్ద కుమారుడు ఈ కార్యక్రమం ఫౌండేషన్ దగ్గర నుంచి ఈరోజు ఇంతవరకు స్టేజ్కి వచ్చింది అంటే వాడే నిలబడాడు. తర్వాత మా మహేశ్వర్ రెడ్డి మూడో వాడు, అతను కూడా ఏమి కావాలన్నా చిన్న నేను క్షణంలో తెచ్చిపెట్టడము చేయడము. మరి మా కోడలు అరుణ, ఇక్కడ విజయ, వీళ్ళిద్దరూ ముఖ్యంగా ఇక్కడ ఈ దేవాలయం స్థాపించేదానికి కారకులయ్యారు. మరి ఊరో గ్రామం అందరూ కూడా ఎంతో ఆప్యాయతగా ముందుకు రావడము జరిగింది అని. రెడ్డి, నేను లండన్ రిటర్న్ న్యూరో సైకాట్రిస్ట్ని, హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ మూడురాళ్లపల్లెలో రుక్మిణి కళ్యాణం జరిపించాను. ఇది మా నాన్న కట్టించిన, మా తల్లిదండ్రులు కట్టించిన దేవాలయము. ఇందులో రుక్మిణి కళ్యాణం జరిపించాను. చాలా బాగా జరిగింది. ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా విచ్చేసి చాలా ఘనంగా జరిపారు. అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. చాలా బాగా జరిగింది. ఫ్యూచర్లో కూడా అందరూ జరిపించుకుంటారు అన్ని రకాల పూజలని ఆశిస్తున్నాను. నేను ఒక సైకియాట్రిస్ట్గా ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్కి వచ్చి పూజలు జరిపించుకుంటే మనసు బాగుంటుంది, అందరూ పీస్ఫుల్గా ఉంటారని నా ఆశ. థ్యాంక్ యూ.
ప్రపంచ వేదికపై భారత పౌరుల గౌరవాన్ని హక్కులను కాపాడడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శ్రేణులతో కలిసి పాత బస్టాండ్ వద్ద మోడీ ట్రంప్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావులు మాట్లాడుతూ అక్రమాలకు దారుల పేరుతో 104 మంది భారతదేశ పౌరుల చేతులకు సంఖ్యలు వేసి పంపించిన ప్రధాని మౌనంగా ఉండడానికి సిగ్గుచేటని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి క్షమించరానిదని, సొంత పౌరుల పట్ల ధైర్యం మరియు నిబంధన బహిర్గతం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బాల సౌజన్య, ఏఐసిసి సేవాదల్ కోఆర్డినేటర్ చోటా బాబా, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు అమెరికాలో తెలుగు వాళ్లపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, వారి పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా దానికి స్పందించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా దారుణం, బాధాకరం. ఇప్పటికీ పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు అలాగే ఖర్గే గారు పార్లమెంటు మొత్తాన్ని కూడా అట్టుడికిచ్చే విధంగా మాట్లాడినప్పటికీ కూడా మరి ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు నోరు మెదపకపోవటం చాలా శోచనీయం. ఎందుకంటే భారతీయుల పట్ల అమెరికన్లు చేస్తున్నటువంటి దాడి, వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇక్కడికి అంటే బేడీలేసి ఒక నిరుద్యోగులుగా వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళని ఒక దేశద్రోహులుగా పరిగణించి బతుకు తెరువు కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పంపించే విధానం కరెక్ట్గా లేదని, ఒకవేళ మీకు నచ్చని పద్ధతుల్లో ఎవరైనా అక్కడికి అమాయకులైనటువంటి ప్రజల్ని ఆస్తులు అమ్మించి వాళ్ళ లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టించి కొంతమంది మీడియేటర్ల ద్వారా మోసపోయినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు మర్యాదపూర్వకంగా మన దేశానికి పంపించాల్సినటువంటి పరిస్థితిలో పంపించకపోగా హింసకు గురి చేయటాన్ని భారతదేశం తరఫున మనం తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. అక్రమ వలసదారులు అనే పేరుతో నీచాతి నీచంగా సభ్య సమాజం తల వంచుకునే విధంగా వేడీలు వేసి విమానంలో కనీసం ఏసీ లేకుండా మన దేశానికి పంపిస్తూ ఉంటే ఈ దేశ ప్రధాని మరి ఈనాడు అత్యంత మిత్రులుగా భావించే ప్రపంచంలో అత్యంత మిత్రులు ఎవరంటే ట్రంప్ అండ్ మోడీ. ఇలాంటి మిత్ర బృందం మన దేశాలకు జరుగుతున్న అవమానకరమైన పరిస్థితులని ఖండించకపోగా వారిని మరి గౌరవంగా రావాల్సిందిగా చేయకపోగా ఈనాడు ఇంకా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా ట్రంప్ ఆహ్వానం మేరకు 12వ తారీఖు నేను అమెరికా వెళ్తున్నా అని చెప్తా ఉంటే భారతీయులు ఈరోజు తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికైనా మోడీ గారు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు అమెరికా పోవటం కాదు, అమెరికాలో ఉన్న భారతీయుల్ని మరి వలసవాదులని వారి ముద్ర వేసిన వారిని మరి గౌరవంగా తీసుకొచ్చి మన దేశంలో వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తే గౌరవంగా ఉంటుంది తప్ప మీరు పోయి బాయి అని చెప్పేసి ఇద్దరు గౌరవించుకున్నంత మాత్రాన భారతీయులు హర్షించరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరంగల్ సభలో రెడ్డి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మను దగ్ధం చేసిన చౌటుప్పల్ రెడ్డి సంఘం నాయకులు. కోడూరు మండలంలోని శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధిలో నిర్వహించిన సామూహ్య సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్న వికృతి. ఆలయ ప్రధాన పూజారి పల్లెటి కూర్తి రాధాకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం అంగరంగ వైభవంగా పూజ. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.